ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః విషేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. బ్రహ్మానందాశ్రమ సంస్థాపకులు బ్రహ్మీభూతులైన పూజ్య స్వామి చిదానందపురి స్వామివారి పాదార విందాలకు ప్రణామాలు అర్పిస్తూ, మరియు ప్రస్తుత పీఠాధిపతి వారికి ప్రణామాలు, అలాగే వేదిక పైన ఉన్న మహాత్ములందరికీ పాద నమస్కారాలు, అలాగే ఇక్కడ చేసినటువంటి భక్త మహాశయులందరికీ గురువుల యొక్క ఆశీస్సులు ఇళ్ళవేళలా ఉండాలని ప్రార్థిస్తూ, హరి ఓం. ఒక నామము చెప్తాను, అందరూ పలకండి. వీరమారుతి గంభీరమారుతి వీరమారుతి గంభీరమారుతి ధీరమారుతి అతి ధీరమారుతి ధీరమారుతి అతి వీరమారుతి గంభీరమారుతి వీరమారుతి ధీరమారుతి అతి ధీరమారుతి గీతమారుతి సంగీతమారుతి గీతమారుతి దూతమారుతి రామదూతమారుతి గీతమారుతి సంగీతమారుతి గీతమారుతి దూతమారుతి రామదూతమారుతి భక్తమారుతి పరమ భక్తమారుతి భక్తమారుతి పరమ భక్తమారుతి. హరి ఓం. ఈరోజు సమావేశంలో సాధకులకు వచ్చేటువంటి సందేహాలు, వాటి పరిష్కారాలు, నివృత్తి, ఏ విధంగా మనం ఆధ్యాత్మికంగా సాధనలో ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాలను మనం కొన్ని చెప్పుకునే ప్రయత్నం చేస్తాము. ముఖ్యంగా సాధన చేసేవాళ్ళు అంటే ఆధ్యాత్మికంగా కొంత గురువుల దగ్గరికి వస్తూ భగవద్గీత చదువుతూ ఉపదేశాలు తీసుకొని, కొంతమంది అక్కడక్కడ మనకు జిజ్ఞాస పరులు ఉన్నారు. ఇప్పుడు మీరందరూ కూడా కొంత అంతో ఎంతో సాధన చేసే వాళ్ళే ఉంటారు. ఆశ్రమానికి వచ్చినారు అంటే ఒక 5 ఏళ్ళు గానో 10 ఏళ్ళు గానో 20 ఏళ్ళు గానో వస్తూ ఉండేటువంటి వాళ్ళంతా ప్రతిరోజు కొంత అనుష్ఠానం చేసుకుంటారు. వాళ్ళు ఎన్ని పనులున్నా పూజ, జపము, ధ్యానము, భజన ఇవన్నీ నిత్యము చేసుకునే భక్తులు అన్ని చోట్ల ఉన్నారు. మనకు గృహస్థుల్లో ఉన్నారు, రైతుల్లో ఉంటారు, వ్యాపారస్తులు ఉంటారు. సో వీళ్ళకి అనేక ఆటంకాలు, విక్షేపాలు వస్తుంటాయి. ధ్యానం చేసేటప్పుడు నాకేందో మైండ్ డిస్టర్బ్ అవుతా ఉంది, ధ్యానం కుదరలేదు, ఇవి ఎక్కువ మనం వింటుంటాం. అంటే ఇక్కడ వచ్చే వాళ్ళకి ఉండాయో లేదో తెలియదు, కానీ అక్కడక్కడ అడుగుతూ ఉంటారు, ధ్యానం కుదరట్లేదు, దానికి ఏం చేయాలా, పరిష్కారాలు చెప్పండి స్వామి అని అన్ని చోట్ల ఇలాంటివి వింటుంటాం. అయితే ఈ మధ్య కాలంలో అనేకమైనటువంటి సంస్థలు వచ్చినాయి. ఇట్లా వైదికమైనటువంటి సనాతన హిందూ సాంప్రదాయాలకు సంబంధించినటువంటి శంకర సాంప్రదాయాల్లో అనేకమైనటువంటి గురుపీఠాలు ఉన్నాయి ఎప్పటి నుంచో. మరి ఇంకా ఇతర మత సాంప్రదాయాలు ఉన్నాయి. ఈ మధ్యలో కొత్త కొత్తవి షార్ట్ టెక్నిక్స్ అనమాట. సింపుల్ గా తక్కువ టైంలోనే ఏదో టెక్నిక్స్ తో మీకు ధ్యానం కుదిరిస్తామని చెప్పేసి చాలా సంస్థలు మేము వింటున్నాం. సో అవి ఎంతవరకు ముందుకు తీసుకెళ్తాయో తెలియదు. అందులో వాటిల్లో పిరమిడ్ ధ్యానం ఈ మధ్య ఎక్కువ, ఎక్కడ పోయినా ఏ ఊరికి వెళ్ళినా ఎవరికి ఇండ్లలో మీద కూడా పిరమిడ్స్ పెట్టుకోవటం అది ఒక ఎక్కువ ఉంది. అంటే వాళ్ళందరూ సాధనలు చేస్తున్నారు, ఏమి చేయలేదని చెప్పలేము.
అయితే అవన్నీ మనకు భగవద్గీత ఉపనిషత్తుల్లో ప్రమాణంగా తీసుకుంటే లేవు. అంటే మనం ఏం సాధన చేసినా హిందూ సాంప్రదాయాల్లో మీరు భగవద్గీతలో ఉందా అని అడగండి. ఒకటి మీరు చెప్పే సాధన ధ్యానము లేదు ఉపనిషత్తుల్లో ఉందా, లేదు ఇంకా బ్రహ్మసూత్రాల్లో ఉందా, ఈ ప్రామాణికం లేదు భారత రామాయణ భాగవతాల్లో అయినా ఉందా, పురాణాల్లో అడగండి. ఎవరన్నా మీకు ధ్యాన పద్ధతులు ఇది బాగుంది, ఇది తొందరగా మిమ్మల్ని తీసుకెళ్తాది మోక్షానికి, దీంట్లో మంచి రిజల్ట్ ఉంది చెప్తుంటారు. సో అలాంటివి వినండి. అయితే ప్రమాణం ఏమి, గురు పరంపరలో ఎక్కడైనా వచ్చినాయా, ఋషి పరంపరలో వచ్చినాయా, ఇది అడగండి. అది దాంట్లో ఉంటే ఓకే ఫాలో చేయండి. గుడ్డిగా మనం నమ్మనీకి లేదు. ఎందుకంటే మన హిందూ ట్రెడిషన్స్ గొప్పవి కదా, ఋషుల నుంచి వచ్చినాయి. ఈరోజు మేము చెప్పేది కాదు, ఈ రోజు చెప్పింది కాదు. ఇవన్నీ ఎప్పుడో కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పాడు ధ్యాన సాధనలో. ఎన్ని సంవత్సరాలు అయింది భగవద్గీత చెప్పి? 5,000 సంవత్సరాల పైన అయింది కదా. సో ఆ ప్రాచీనంగా వచ్చినటువంటి సాంప్రదాయాలలో మనం ఫాలో అవుతాం ఏమి. సో ఇలాంటి పద్ధతుల్లో ఉన్నప్పుడు మన సాధన మనకు నష్టం జరగదు. మనం కొంత చేసినా అది మనకు కంటిన్యూ అవుతూ ఉంటుంది వచ్చే జన్మకు ఏమి. మనకు భగవద్గీతలో కూడా చెప్తున్నాడు కదా, నువ్వు చేసిన సాధన నీకు కంటిన్యూ అవుతుంది, వచ్చే జన్మకు ఇంకా మంచి జన్మకి వెళ్తావు. శుచీనాం శ్రీమతాంగే యోగ భ్రష్టోభిజాయతే, ఇవన్నీ అవే. అథవా యోగినామేవ కులే భవతి ధీమత పూర్వాభ్యాసేన, ఇవన్నీ చెప్పినాడు. హిరియతే వసోపి సహా, పూర్వం మనం చేసిన సాధన నిన్ను ఒకసారిగా ఈ మార్గంలోకి తీసుకెళ్తుంది అంట. నీకు తెలియకుండానే సాధువులుగా వచ్చినాము అనేక మంది ఉన్నారు, వాళ్ళందరూ ఒకసారిగా ఈ జన్మలోనే సాధువులు కాలే. పూర్వజన్మల అభ్యాసం ఉంది వెనక, మనకు తెలియదు. పూర్వజన్మలో చేసినటువంటి ఆ సాధన అభ్యాసమే ఇప్పుడు ఈ జన్మలో వాళ్ళు చిన్న వయసులోనే సాధువులై సర్వసంగ పరిత్యాగులై వాళ్ళ సాధన చేసుకుంటూ ప్రజలకు కూడా ఇవన్నీ చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ ఒక రోజులో ఒక రాత్రి రావు ఎవరికి కానీ. సో అదంతా వెనక మనకు కష్టం ఉంటుంది, దాని వెనక ప్రయత్నం ఉంది, కృషి ఉంది. కాబట్టి ఇలాంటివి షార్ట్ టర్మ్ టెక్నిక్స్ ఏవి లేవు, దాంట్లో ప్రయత్నం చేయాలి అందరూ. కాబట్టి మీరందరూ కూడా చక్కగా ఈ ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తూ ఉన్నారు. మీరందరూ కూడా ఇక్కడ వచ్చినారంటే కొంచెము ఎక్కువ తక్కువ ఉంటుంది అభ్యాసము. దాన్ని మనము ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ముందుకు తీసుకెళ్ళడానికి మనకేం చెప్తున్నారు? ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోపదం, మంత్రమూలం గురోర్వాక్యం, మోక్షమూలం గురోకృప అని చెప్తుంది శాస్త్రం. సో ధ్యానంలో మనం ఏ విధంగా ధ్యానం చేయాలండి? ధ్యానమూలం గురోర్మూర్తి అని చెప్తుంది. గురువు యొక్క రూపాన్ని నువ్వు ధ్యానం చేయి. ప్రారంభంలో నువ్వు గురువుని ఎవరినైతే ఎన్నుకున్నావో, ఏ గురువు అయితే నువ్వు గురువు దగ్గర ఉపదేశం తీసుకున్నావో, మంత్రదీక్ష తీసుకున్నావో, ఆ గురువు యొక్క రూపాన్ని తలుసుకుంటూ ప్రారంభంలో నువ్వు ధ్యానం చేయి. నీకు విక్షేపాలు రావు, సందేహాలు రావు, వాళ్ళు నివృత్తి చేస్తారు. వాళ్ళను మనం పెట్టుకొని ఫోటో కానీ ఏదైనా పెట్టుకొని నువ్వు కూర్చో, ఇంట్లో కానీ పూజా గదిలో కానీ ఎక్కడైనా కానీ చేసినప్పుడు వాళ్ళు నిన్ను కాపాడుతుంటారు. వాళ్ళ వైబ్రేషన్ ఉంటుంది, మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు. గురువులు కనపడరు. వాళ్ళు సిదానంద స్వామి వెనక పెట్టుకునే మనం ఫోటో ఎందుకు పెట్టినామో, ఆయన ఉన్నాడు, ఆయన పవర్ ఉంటుంది. ఇక్కడ ఇంత సభ జరుగుతూ ఉంది అంటే వాళ్ళు ఉంటారు, వెనక ఉండి కాపాడుతూ ఉంటారు, అందరినీ ఆశీర్వదిస్తుంటారు వచ్చిన భక్తులను. అది గురు పరంపర అంటే. అందుకు మనం గురు పరంపరకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. నేనే సంపాదించినాను ఈ జ్ఞానాన్ని అని చెప్పాం. మనం ఏం చెప్తాము? మా గురువులు చెప్పారు అని చెప్తాం. ఎవరికి చెప్పినా గురువుకి ఇంపార్టెన్స్ ఇస్తాం. మన ఫోటో పెట్టుకోయా, నా ఫోటో అని చెప్పరు ఎవరు. ఏం చెప్తారు? వాళ్ళ గురువుది చేస్తారు, మా గురువుది పెట్టుకో అని చెప్తాం అన్నమాట. సో ఇది ఆ గురు పరంపర అనేటువంటిది ఇంపార్టెంట్ మనకు. సో అందరికీ ఉంటుంది గురు పరంపర. ఆ గురు పరంపర యొక్క ఆశీర్వాదాలు మన మీద ఉంటాయి. ఇప్పుడు ఎవరైతే ఆ సాంప్రదాయాలను, అనేక సాంప్రదాయాల్లో నువ్వు పనిచేయచ్చు, అన్నిట్లలో అటెండ్ అవ్వచ్చు, కానీ నీకంటూ ఒక గురు సాంప్రదాయం ఉంటుంది. నువ్వు ఏ గురువునైతే నమ్ముకున్నావో త్రికరణ శుద్ధిగా ఆ గురువును నువ్వు 100% విశ్వసిస్తావు. మిగతా వాళ్ళ విషయంలో నువ్వు ప్రోత్సహించవచ్చు, మిగతావి కూడా అటెండ్ అవ్వచ్చు, నేర్చుకోవచ్చు, సేవ చేయొచ్చు, తప్పులేదు. ఆ విధంగా ధ్యానమూలం గురోర్మూర్తి, గురువు యొక్క రూపాన్ని మనం ధ్యానం చేసుకున్నప్పుడు మన సాధనలో మనకు వచ్చేటువంటి విక్షేపాలు, ఆటంకాలు వాళ్ళు నివృత్తి చేస్తుంటారు. డౌట్స్ క్లియర్ చేస్తారు వాళ్ళే. మనకు వస్తూ ఉంటాయి డౌట్స్, ఏదో ఒకటి సందేహాలు. సాధన చేసేది కొంచెము, డౌట్స్ ఎక్కువ వస్తుంటాయి కొంతమందికి. 10 నిమిషాలు అరగంట ధ్యానం చేస్తే ఎక్కువ, దాంట్లో అనేకమైన సమస్యలు వస్తుంటాయి, సందేహాలు.
ఇవన్నిటికీ పరిష్కారం ఏమి? నువ్వు ధ్యానం చేస్తూ పో. నువ్వు అన్ని పక్కన పెట్టేయి. ఆలోచించినావు అంటే ఇంకా మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. ధ్యాన మూలం గురోర్మూర్తి, పూజా మూలం గురోపదం. పూజ ఎవరికి చేసుకోవాలని సాధన చేయాలనుకున్నప్పుడు గురువు పాదాలకు పూజ చేయమని చెప్తుంది శాస్త్రం. మరి దేవతలు ఉన్నారు కదా, మనకు అనేక దేవతలు ఉన్నారు. ఇంటి దేవతలు ఇలవేల్పులు ఉంటారు, వాళ్ళను కూడా పూజించు. సాధన ధ్యానంలో కూర్చున్నప్పుడు వాళ్ళ పాదాలకు ఒక పుష్పం పెట్టు. ఏదైనా అక్కడ పంచోపచారాలు చేసుకో. సింపుల్గా చేసి నువ్వు ఆ యొక్క సాధనా ధ్యానం అదంతా కూడా ప్రారంభం చేసుకో. పూజామూలం గురోపదం, గురువు యొక్క పాదాలకు నువ్వు నిరంతరము శరణాగతిగా ఉండు అని చెప్తుంది. అందుకు గురువు పాదాలకు నమస్కారం చేసుకుంటాం మనం. గురువులకు ఎక్కడైనా మనం వచ్చినామంటే గురువుల దగ్గరికి, ఆశ్రమాలకు అనగా ఎక్కడైనా ఫస్ట్ పోయి పాద నమస్కారం చేసుకుంటాం. శిరస్సు వంచి వాళ్ళ పాదాలకు నమస్కారం చేసుకొని ఆశీర్వాదిస్తుంటాం. ఎందుకు? ఇది అహంకారం పోతుంది అక్కడ. ఈ అహంకారమే మనల్ని డిస్టర్బ్ చేస్తుంది సాధనా ధ్యానంలో. మనకు సాధన బాగా జరగలేదు అంటే కారణం ఎవరు? ఈగో. మనకున్నటువంటి అహంకారము నిన్ను పక్కకు లాగుతుంది. ఇది కాదు ఇది కాదు అని చెప్పేసి వేరే ఆవిగేషన్స్ వెళ్ళిపోతుంది, వేరే ఆలోచనలకు వెళ్ళిపోతాను. దాన్ని కంట్రోల్ చేసేదే గురువు పాదాలకు నువ్వు శరణాగతిగా ఉండు. వాళ్ళ ఆజ్ఞ లేకుండా నువ్వేం చేయొద్దు, సొంత సాధనలు చేయొద్దు. మనం ఏ సాధన చేయాలన్నా ఆధ్యాత్మిక మార్గంలో నీ వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగాలు నీ సొంతంగా చేసుకోవచ్చు. ఆధ్యాత్మిక సాధన చేయాలంటే ఏం చేయాలి? గురువు గైడెన్స్, గురువు యొక్క సలహా తీసుకో. నువ్వు ఏ గురువునైతే విశ్వసిస్తున్నావో ఆ గురువుని అడిగి ఏ సాధన ఎలా చేయాలి వాళ్ళు చెప్తారు. ఇది ఇలా చేయాలి, ఇలా చేయాలి. మన ఇష్టంగా చేసినామంటే అది ఎట్టు తీసుకెళ్తుందో తెలియదు, గ్యారెంటీ లేదు దానికి. కాబట్టి పూజామూలం గురోపదం అన్నారు, మంత్రమూలం గురోర్ వాక్యం అన్నారు. మంత్రోచ్చారణ చేయాలి నువ్వు. మళ్ళా జపం తిప్పాలి. ఏదన్నా ధ్యానం మెడిటేషన్ కూర్చోవాలా. సగుణ నిర్గుణ ధ్యానాలు ఉన్నాయి. మరి ఆ ధ్యానాన్ని కుదరాలంటే ఏం చెప్పినారు? ముందు జపం చేయి అంటున్నారు పెద్దలు, గురువులంతా. ఏదైనా మాల పెట్టుకొని 108 సార్లు కనీసము ఆ గురువు ఇచ్చిన మంత్రాన్ని చక్కగా మాల జపం చేయి. తద్వారా నీ మనస్సు కంట్రోల్ అవుతుంది, ఆగిపోతుంది, ఆలోచనలన్నీ మెల్లగా తగ్గిపోతుంది, అలా కామ్ అయిపోతుంది. అప్పుడు నువ్వు ధ్యానంలో కూర్చో, నిశ్చలంగా కూర్చో, ఏ ఆలోచన లేవు. ధ్యానం నిర్విషయం మన అని చెప్తుంది. ధ్యానం అంటే ఏమి? ఏ విషయము లేదు అక్కడ, ఆలోచనలు లేవు, ఆలోచనలు ఆగిపోతున్నాయి. సంకల్ప వికల్పాత్మకం మన అన్నారు కదా. సంకల్పము వికల్పము రెండు ఉన్నాయి మనస్సులో. ఆ మనస్సు ఆగిపోతుంది అక్కడ. అప్పుడే నీవు ధ్యానము కొంతసేపు చేసినా అది నీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆ మనస్సు ఆగకుండా నువ్వు గంట సేపు చేసింటావు ధ్యానం, వేస్టే, టైం వేస్ట్. అందుకు ధ్యానం అనేది అందరు చేయకూడదు. దాని వల్ల జపం చేసుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు, పారాయణ చేసుకో, గ్రంథ పఠనం చేసుకో. ధ్యానం చేయాలనుకున్నప్పుడు నువ్వు కరెక్ట్గా నువ్వు ఆ సాధన పద్ధతుల్లో ముందుకు వెళ్తూ ఉండి నీ మనస్సు నీకు సహకరిస్తుంటేనే చెయ్యి. మనసు నీ కోఆపరేట్ చేయలేదు, నీ మనసు నీ మాట వినటం లేదు, పరుగులు పెడతానే ఉంది, అప్పుడు నువ్వు కూర్చొని వేస్టే కదా, సమయం వేస్ట్. అందుకు ధ్యానం అనేటువంటిది వెంటనే ఎవరు చెప్పరు. గురువులు సేవ చేయండి అని చెప్తారు ఫస్ట్ ప్రారంభంలో. సేవా కార్యక్రమాలు, పూజ చేయండి, సహాయ కార్యక్రమాలు చేయండి. తద్వారా మెచ్యూరిటీ వస్తుంది మనకు. అవి వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు నువ్వు ఎప్పుడు ధ్యానం చేయాలో, ఎప్పుడు నీకు ఉపదేశం ఇవ్వాలో ఆయన చెప్తాడు. గురువుకు తెలుసు. గురువు దగ్గర నువ్వు చేరినావంటే ఆయన నిన్నెప్పుడు కాపాడుతూ ఉంటాడు. నిన్ను ముందుకు తీసుకెళ్లడము ఆయన బాధ్యత. నిన్ను ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆయనకి ఎక్కువగా ఉంటుంది. నువ్వు నీ పిల్లల మీద నువ్వు ఎంత బాధ్యత ఉంటావో గురువు కూడా తన శిష్యుల మీద అంత బాధ్యత ఉంటుంది. కాబట్టి వాళ్ళన్నీ గమనిస్తూ ఉంటారు. నువ్వు నిజంగా వెళ్ళాలనుకుంటే ఆ మార్గంలో ఈ విధంగా చేసినప్పుడు మనకున్నటువంటి సందేహాలన్నీ తొలగిపోతూ ఉంటాయి. తద్వారా అహంకారం కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఈ అహంకారం ఉన్నంత కాలము మనకి ఏ సాధన కుదరదు. అనుకుంటాం మనం కూడా మెడిటేషన్, ధ్యానం చేస్తున్నాము ఇవన్నీ అని. అహంకారం పెరుగుతూ ఉంటే ఎట్లా చేస్తామండి? కాబట్టి దాన్ని పోగొట్టుకోవాలా. మనకు అనేక సన్నివేశాలు మహాత్ములు వివిధ సందర్భాల్లో చెప్పినారు. శ్రీరామచంద్రుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణు అవతారమైన రాముడు తండ్రి దశరథ మహారాజు గురుకులానికి పోయిరా అంటాడు.
వశిష్ఠ మహర్షి గురుకులానికి పోయి కొంతకాలం అక్కడ నువ్వు విద్య నేర్చుకొని రమ్మని పంపిస్తాడు కొంత పెద్దవాడైనాక. మరి ఆయన సాక్షాత్ శ్రీ మహావిష్ణువు, ఆయన పోయి నేర్చుకోవడం ఏంటండి గురువు దగ్గరికి? చెప్పండి. ఆయనకి తెలియని సాధనలు ఉంటాయా, శాస్త్రాలు ఉంటాయా? వెళ్తాడు తండ్రి ఆజ్ఞ ప్రకారం వశిష్ఠాశ్రమానికి వెళ్తాడు. వెళ్ళేటప్పటికి వశిష్ఠ మహర్షి గదిలో ఆయన ఏదో పూజా ధ్యానంలో ఉన్నాడు. ఆ కుటీరాలు పోయి అక్కడ స్వామి గురువుగారు నమస్కారం అన్నాడు. ఎవరు అనింది? శ్రీరాముడు. ఎవరు నాయనా నువ్వు అన్నాడు ఆయన లోపల నుంచి. గురువు గారు ఇంకా తలుపు తీయలే. మనం కూడా అంటాం కదా, ఎవరన్నా పిలిస్తే ఎవరు నువ్వు అంటారులే, అలా ఎవరు నువ్వు అంటాడు. అది తెలుసుకోవడానికే మా తండ్రి గారు మీ దగ్గరికి పంపించినారు స్వామి అన్నాడు. ఏమన్నాడు? ఎవరు నువ్వు అంటే ఏం చెప్పినాడు? అది తెలుసుకోవడానికే మా తండ్రి గారు మీ దగ్గరికి పంపించినాడు అన్నాడు. ఎంత గొప్పగా ఉంది చూడండి. ఆయన పేరు చెప్పలే, నేను దశరథ మహారాజు కొడుకును, శ్రీరాముణ్ణి అని ఏమన్నా చెప్పినాడా? చెప్పలే. మనమైతే ఏం చెప్తాము? మనం అన్నీ చెప్పేస్తాం అవే ఫస్ట్, ఫలానా ఊరు, ఫలానా ఫ్యామిలీ, ఫలానా కులము. ఆయన ఏం చెప్పలే, అది తెలుసుకోనికే పంపించాడు అన్నాడు. ఏం తెలుసుకోవడానికి? నువ్వు అన్నాడు కదా. ఓ అమ్మాయి రమణ మహర్షి ఎక్కువ అదే చెప్పేవాడు, నువ్వెవరో తెలుసుకొని ఆయన అనేవాడు. కాబట్టి మనందరి కర్తవ్యం అదే, ముఖ్యమైన కర్తవ్యం ఏమిటి? నేనెవరు, ఎక్కడి నుండి వచ్చాను, కస్త్వం కోహం కుతాయాత, కామే జననీ కోమే తాత అని భజగో శంకరాచార్యులు చెప్తాడు. నువ్వెవరు తెలుసుకో, ఎక్కడి నుండి వచ్చినావు ఈ లోకానికి, నీ తల్లి ఎవరు, నీ తండ్రి ఎవరు, నీ భార్య ఎవరు, నీ పిల్లలు ఎవరు, వాళ్లకు నీకున్న సంబంధం ఏమిటి? ఏం సంబంధం ఉందండి? ఇక్కడ ఉన్నంత వరకే మనకు సంబంధం, అంతే. ప్రాణం పోయిన సెకండ్లో ఏ సంబంధము లేదు ఎవరితో. నీ ఊరు లేదు, నీ కులం లేదు, నీ భార్య బిడ్డలు లేరు, నీ ఆస్తులు లేవు, ఏమి సంబంధం లేదు. సో దీన్ని కనుక్కోవడానికి మనకు ఇవన్నీ సాధనా పద్ధతులు చెప్పినారు. శ్రీరామచంద్రుడు ఆ విధంగా అది తెలుసుకోనికే వచ్చాననేటప్పటికీ వశిష్ఠ మహర్షికి అర్థమైపోయింది, ఆ వచ్చిన వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, వచ్చిన వ్యక్తి ఎవరు? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని తెలుసుకున్నాడు. ఆయన ఋషి కదా. అలా వాళ్ళిద్దరి పరిచయం మొదటిసారి. అలా ఆయన దగ్గర కొన్ని సంవత్సరాలుండి శాస్త్రాలన్నీ చదివాడు ఆయన శ్రీరాముడు గురువుల దగ్గర. సో అటువంటి శాస్త్రాధ్యయనాలు పూర్వం నుంచి ఉన్నాయి మనకు, ఈరోజే కాదు. అదే మన ట్రెడిషన్, మన హిందూ సాంప్రదాయాలన్నీ ఎక్కడి నుండి వచ్చినాయంటే అక్కడి నుండి వచ్చినాయి. వాళ్ళందరూ ఆదర్శంగా చేసినారు. రాముడు నాకెందుకయ్యా, నేను భగవంతుణ్ణి అని ఏమన్నా వద్దన్నాడా? నాకు తెలియనిది ఆయన ఏం చెప్తాడు అని అన్నేం అనలే. పోయి నేర్చుకున్నాడు, అక్కడ సేవ చేసినాడు ఆశ్రమంలో. ఇది మన సాంప్రదాయం. అంటే గురువులను ఏ విధంగా గౌరవించినారు, ఏ విధంగా సేవ చేసినారు. అలాగే కృష్ణ పరమాత్ముడు కూడా ఎక్కడికి వెళ్ళాడు? ఆయన సాందీప మహర్షి గురుకులానికి పోయినాడా లేదా? సేవ చేసినాడా లేదా? అన్ని పనులు చేసినట్టు ఉంది అక్కడ భాగవతంలో. ఆ అడవికి వెళ్ళడం, ఆవులను తీసుకెళ్లడం, కట్టెలు తేవటం, ఆ కుచేలుడు ఇద్దరు స్నేహము ఎంత వస్తుంది కదా. సో అక్కడ ఉండి ఆ విద్యలన్నీ నేర్చుకుని వచ్చినాడు చిన్నప్పుడే. ఆయనకు తెలియనిది ఏముందండి కృష్ణ పరమాత్మునికి. సో ఈ విధంగా ఒక సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి, మన పూర్వీకులు, దేవతలు, ఋషులు ఎలా వాళ్ళ జీవన విధానాలన్నీ మనకు కనపడుతున్నాయి. మన అదృష్టం ఏమంటే అదే, భారతదేశం ఈరోజు గాలి కొట్టుకపోకుండా ఉందంటే ఈ ప్రపంచంలో 200 దేశాల పైన ఉండేటువంటి ఈ ప్రపంచంలో భారతదేశం స్థిరంగా ఉంది. ఇప్పుడు అందరూ కొట్టుకొని వస్తున్నారు, మనమే ప్రశాంతంగా ఉండేది. మనకు తెలియదు, ప్రపంచంలో ఎవరికి ఇంత స్వేచ్ఛ ప్రశాంతత లేదు. మనకు ఆస్తులు లేకపోవచ్చు, విలాసాలు లేకపోవచ్చు, కానీ హ్యాపీగా ఉండేది మనమే. అది ప్రపంచానికి కూడా తెలుసు ఈనాడు. 1000 ఏళ్ళ బానిసత్వంలో మనం కొట్టుకుపోయి బాధలు పడినా మనకు మన పూర్వీకుల యొక్క జీవన విధానాలు ఉన్నాయి భద్రంగా. అవే భారత, రామాయణ, భాగవతం, వేదాలు, ఆ ట్రెడిషన్స్ అంతా వాళ్ళు పాటించి నిలబెట్టినారు. వాళ్ళు మారలేదు. ఎంతో మంది ప్రాణాలు పోయినా మతం మారలేదు. సో వాళ్ళందరికీ మనం రుణపడి ఉన్నాం. సో వాళ్ళందరి రుణం తీర్చుకోవాలంటే మనం ఇవన్నీ ఆచరించాలి. ఈనాడు ఇటువంటి సభలు ఎంకరేజ్ చేయాలా, రావాలి. చుట్టూ ఎన్ని మండలాలు, ఎన్ని గ్రామాలు ఉన్నాయి. గట్టిగా ఇక్కడ 200, 300 కూడా లేరు. ఎవరి కోసం పెడుతున్నారు ఇవన్నీ? ఇంత ఖర్చు పెట్టి స్వామివారు ఇంత ఏర్పాట్లు చేసి స్వాములు పిలిపించి ఎవరి కోసం? మీ అందరి కోసమే కదా, మనందరి కోసం అనుకో. అంటే మన సాంప్రదాయాలను మనం కాపాడుకోవాలి. మన పిల్లలను అందరినీ తీసుకురావాలి, పిల్లలు యువకులను పరిచయం చేయాలి. ఇలాంటి కార్యక్రమాలకు ముఖ్యంగా మీ బాధ్యత. అప్పుడే మన సాధన కూడా కుదురుతుంది.
ఈ విధంగా ధ్యాన మూలం గురోర్మూర్తి. కాబట్టి రాముడు అలా గురుకులానికి వెళ్ళి నేర్చుకున్నాడు. నేను అనేటువంటి అహాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. నేను నేను అని ఏదైతే ఉందో ఐడెంటిఫికేషన్, అది పోయినప్పుడే మన సాధన బాగా కుదురుతుంది. కాళిదాసు భోజరాజు సభలో ఒకసారి పండిత చర్చ జరిగింది. వేదాంత విషయాలు చర్చ పెట్టాడు ఒకరోజు భోజరాజు. అందరు అనర్గళంగా మాట్లాడినారు ఒక రోజంతా వేదాంతం ఆత్మ గురించి. అప్పుడు భోజరాజు అంతా అయిపోయి చివరిలో అడుగుతాడు అక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా, అయ్యా అందరూ పెద్ద పెద్ద వాళ్ళంతా చక్కగా చర్చించినారు, బాగుంది, అయితే మీలో ఎవరైనా మోక్షానికి వెళ్ళగలిగిన వాళ్ళు ఉన్నారా అని అడిగినాడు. అంటే అంతా ఆ సబ్జెక్టే చెప్పినారు కదా, నేను మోక్షానికి వెళ్ళగలను అని ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరు చేయత్తలేదు అథారిటీగా. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. అప్పుడు ఆ సభను రంజింపజేయాలి కాబట్టి కాళిదాసు నేను వెళ్తాను అన్నాడు. కాళిదాసు లేచి నేను వెళ్తాను రాజా అన్నాడు. అప్పుడు రాజు, ఇంతమంది పండితులు ఉద్దండ పండితులు వెళ్ళలేమని కదయా కాముగా ఉన్నారు, నువ్వు ఎట్లా వెళ్తావు అని అంటాడు. అప్పుడు ఆయన చెప్తాడు నవ్వుతూ, రాజా నేను మోక్షానికి పోతానని కాదు, నేను అని అహం పోతే పోతాను అంటాడు. ఏం చెప్పాడు? నేను పోతే పోవచ్చు అన్నాడు. ఏమి అంటే నేను అని అహం పోతే పోతాము, ఎవరైనా పోవచ్చు అంటాడు ఆయన. అంటే ఈ అహం అనేటువంటిది మనల్ని ఇక్కడ అథారిటీగా చెప్పలేకపోతాను. నేను పోతాను, ఖచ్చితంగా సాధన చేసినాను అని చెప్పలేకపోతున్నాం. అలాగే మనకు రమణ మహర్షి కూడా ఇలాంటివి సింపుల్గా చెప్పేవాడు. ఆయన జీవించి ఉన్నప్పుడు ఎక్కువ మంది మన తెలుగు వాళ్ళే వెళ్ళేవాళ్ళు అక్కడికి. అదృష్టం ఏమంటే ఆయన దగ్గర ఎక్కువ శిష్యులు 50% తెలుగు వాళ్ళే ఉండేవాళ్ళు. మన వాళ్ళు ఎక్కడున్నా సెర్చింగ్ చేసేవాళ్ళంట ఆ రోజుల్లోనే. ఇప్పుడు అంటే ప్రయాణాలు బాగా చేస్తున్నారు, అప్పుడు సౌకర్యాలు లేకుండా వెళ్ళిపోయేవాళ్ళంట. ఆడే వెళ్తే ఒక వారం 10 రోజులు ఉండేవాళ్ళు. ఆ విధంగా ఒక భక్తుడు, స్వామి నాకు ఏదైనా ఉపదేశం చేయండి అందుకోసం వచ్చినాను అని అడిగాడంట. ఇలా అందరు ఉండేటప్పుడు ఉపదేశం ఏదన్నా మీ దగ్గర తీసుకోవాలని వచ్చాను స్వామి అని అంట. మహర్షి గారు ఉండి, సరేనైనా అందరూ ఉన్నారు కదా, అందరూ పోయిన తర్వాత చెప్తానన్నాడు. ఏదో 10 మంది 20 మంది ఎప్పుడు ఆయన దగ్గర కూర్చునేవాళ్ళు. సరే వీళ్ళందరూ వెళ్ళిపోతే చెప్తాడు అన్నాడు కదా అని ఆయన అట్లే కూర్చొని ఉన్నాడు. సో అలా అరగంట గంట అయినాక అందరూ ఒకరొకరు లేచి వెళ్ళిపోయినారు అక్కడ ఉండే ఇన్మేట్స్, ఆశ్రమవాసులు. సో అందరు వెళ్ళిపోయినాక ఇంకా మహర్షి ఉన్నాడు, అతను ఉన్నాడు, అడిగిన అతను, స్వామి అందరు వెళ్ళిపోతే చెప్తానన్నారు కదా స్వామి అన్నాడు మళ్ళీ ఒకసారి. అప్పుడు మహర్షి గారు అందరు వెళ్ళిపోయినారా అన్నాడు. అవును స్వామి అన్నారు. ఎవరున్నారు అన్నాడు. ఇంకా నేను ఒక్కడనే ఉన్నాను. వాడు కూడా పోతే చెప్తాను అన్నాడు. ఏమన్నాడు? నేను అనేవాడు కూడా పోతే చెప్తాను అంటే నేను ఒక్కడనే ఉన్నాను అనేటువంటి వర్డ్ ఏదైతే ఉందో అది పోవాలా అని చెప్తున్నాడు అక్కడ. అది పోతే ఉపదేశం నాయన అన్నాడు. నేను అంటే అహం. ఇక్కడ ఏమిటి? అహంకారం. నేను అంటున్నాం కదా ఫస్ట్. నేనంటే ఏమనుకున్నామండి అని మనం ప్రతిదీ చెప్తా ఉంటాం కదా. నేను అనేటువంటి అహాన్ని పోతే అదే ఉపదేశం, అదే సాధన. కాబట్టి అహాన్ని పోగొట్టుకోవడానికే మనకు జపము, ధ్యానము, ఇవన్నీ శాస్త్రాధ్యయనాలు, ఇవన్నీ శ్రవణం కానీ పారాయణాలు కానీ ఇవన్నీ చేస్తూ ఉండాలి మనం. అలా మెల్లమెల్లగా మనం ఒక రోజుకు ఆ గమ్యాన్ని చేరుకోగలుగుతాము. వాటి ధ్యాన మూలం గురోర్మూర్తి, పూజామూలం గురోపదం, మంత్రమూలం గురోర్వాక్యం. వాటి మంత్రం, గురువు యొక్క వాక్యమే మంత్రం. గురువు చెప్పే మాటల మీద నువ్వు విశ్వాసం పెట్టుకొని దాని ప్రకారం నువ్వు సాధన చేసుకో. వేరే ఆలోచన నువ్వు చేయొద్దు. ఇంకా డౌట్స్ రాకూడదు నీకు. గురువు వాక్యం చెప్పినాడంటే అది 100% అథారిటీ. ఏమి ఆ విధమైనటువంటి ఆ నమ్మకంతో నువ్వు ఉన్నప్పుడు నీ సందేహాలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతుంటాయి. మంత్రమూలం గురోర్ వాక్యం, మోక్షమూలం గురో కృప. కాబట్టి మోక్షానికి మనం వెళ్ళాలి అంటే గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోవాలా. ఎలా వస్తుందండి గురువు అనుగ్రహము? తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అని చెప్తున్నాడు భగవంతుడు. గురువు అనుగ్రహం ఎలా వస్తుంది? ఆయన ఎందు సేవ చేయి. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. అప్పుడే నీవు సేవ ద్వారా నీకు అధికారం వస్తుంది. ఆయన దగ్గర అడిగి ఏదన్నా సందేహాన్ని నివృత్తి చేసుకోగలరు. తద్వారా నీకు ఆయన ఉపదేశం ఇస్తుంటాడు. జ్ఞానిన తత్వదర్శిన. తత్వాన్ని దర్శించినటువంటి మహనీయులు వాళ్ళు తన శిష్యులకు ఆ సందర్భాన్ని బట్టి
అవన్నీ సూక్ష్మంగా చెప్పి వాళ్ళను ఈ భవబంధాల నుంచి విడుదల చేయిస్తుంటాడు గురువు. అందుకే గురువుకి అంత ఇంపార్టెన్స్ వచ్చింది. మన హిందూ సాంప్రదాయంలో గురువు దగ్గర చేరి ఆయన ఉపదేశం తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడిచడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి. ఎప్పుడైతే మనం ఆ విధమైనటువంటి ఒక గురువు మార్గంలో ఒక సాంప్రదాయంలో మనం వెళ్తున్నామో నీకు ఏ సందేహాలు రావు. ఇంకా వస్తున్నాయంటే నీకు ఆ కమిట్మెంట్ లేదని, ఇంకా అంటే నీ ఏ గురువు నీకు నచ్చలేదని. ఇంకా కాబట్టి ఎవరో ఒక గురువును నువ్వు ఎన్నుకో. అనేక మంది గురు సాంప్రదాయాలు ఉంటాయి. నీకు నచ్చిన సాంప్రదాయంలో నువ్వు చక్కగా సాధన చేసుకో. తద్వారా నీ జీవితము చక్కగా సాగిపోతూ ఉంటుంది. నీ సందేహాలు తొలగిపోతుంటాయి. నువ్వు ఆ ధ్యానము ఇవన్నీ చక్కగా చేయగలుగుతావు. ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ముందుకు వెళ్తూ ఉంటావు. సేవ చేయగలుగుతావు. తద్వారా నీ జీవితం ఆనందంగా ఉంటుంది. చివరికి మనకు అమృత ప్రాప్తి, ఆ మోక్షం అనేటువంటిది కూడా సులభంగా వచ్చేస్తుంది. సో ఇలా మనకు భగవద్గీతలో చక్కగా 6వ అధ్యాయంలో సాధనా పద్ధతులన్నీ చెప్పినారు. యుక్తాహార విహారస్య చేష్టస్య కర్మసు ఇవన్నీ చెప్పినారు. ధ్యానం ఎట్లా చేసుకోవాలా, ఏ విధంగా కూర్చోవాలా, ఆసనం ఎలా ఉండాలా, ఇవన్నీ పాటిస్తూ కొంచెం సాధన చేసినా మనకు మంచి మార్పు అనేటువంటిది వస్తుంది. సో ఈ విధంగా మనకు వచ్చేటువంటి సందేహాలు ఏమున్నవి గురువు దగ్గర నివృత్తి చేసుకోవాలా. మనం ఏ గురువునైతే నమ్మినామో, ఏ గురువు దగ్గర అయితే మనం శిష్యుడిగా ఉన్నామో ఆ గురువు దగ్గరనే చెప్పి నువ్వు వాటిని పరిష్కరించుకోవాలా. ఎక్కడంటే అక్కడ చెప్పేవి కాదు. గురువు సంబంధించినటువంటి సబ్జెక్టు అరుగుల మీద కూర్చొని మాట్లాడుకునేవి కాదు అవి. అలా చేయకూడదు. ఆ గురువుకు గౌరవాన్ని పెంచాలి కానీ మనం తగ్గియకూడదు. వాటి ఎక్కడంటే అక్కడ అలాంటి విషయాలు, లౌకిక విషయాలు మాట్లాడవచ్చు కానీ గురువు సంబంధించి సాధన సంబంధించినటువంటి విషయాలను గురువుతోనే చర్చించుకోవాలి అవి ఏమున్నా. కాబట్టి ఆ విధంగా మీరు చేయండి. తప్పకుండా మీ యొక్క సాధన ధ్యాన అనుష్ఠానాలు బాగా ముందుకు సాగుతాయి. అలాగే మీ వారసులకు, పిల్లలకు, యువకులకు కూడా నేర్పియండి ఇవన్నీ మెల్లమెల్లగా. తద్వారా ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. సో ఈ అవకాశం ఇచ్చిన స్వామివారికి ధన్యవాదాలు తెలుపుతూ హరి ఓం. భగవతే వాసుదేవాయ. ఓం నమో 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 భగవతే వాసుదేవాయ. ఓం నమో